నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు కలిగిన వారై ప్రార్థనల యందు మనము పట్టుదల కలిగి ఉండాలి. దేవుని ప్రజలైనటువంటి మనము తన వాగ్దానాలను మన జీవితంలో నెరవేర్చడానికి ప్రార్థనలో పట్టుదల కలిగి, నిరీక్షణ కలిగి ఉన్నటువంటి ఆ సహోదరికి దేవుడు చేసినటువంటి పరీక్షలో ఓర్పు కలిగి, శ్రమలో సంతోషించుతూ, నిరీక్షణ కలిగి, ప్రార్థన యందు పట్టుదల కలిగి, దేవుని మందిరం విడిచిపెట్టక, నా దేవుడు కార్యం చేసేంత వరకు దేవుని మందిరాన్ని విడిచిపెట్టనని చెప్పి ఉపవాసములతో మందిరములో ప్రతి దినము ప్రార్థిస్తుండగా గొప్ప కార్యం ఏంటంటే, తనలో ఉన్నటువంటి బలహీనత బిడ్డలకు రాకుండా 2 మగ బిడ్డలను దేవుడు కలుగు చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు అన్న వేరుచుటకు సమర్థుడు, శక్తివంతుడైన దేవుడని మనం నమ్మాలి. నమ్మినప్పుడు ఖచ్చితంగా మనం మేలును పొందుకుంటాం. అదేవిధంగా అబ్రహాము జీవితంలో కూడా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, ఆయన అవిశ్వాసం బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల ప్రాయములో వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును పొందుకోగలిగాడు. హల్లెలూయా. ఎలా అంటే ఓర్పు కలిగి. ఓర్పు అనేది చేదుగా ఉంటుంది, కానీ దాని ఫలితం చాలా మధురంగా ఉంటుంది. ఓర్పు కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. ఈ సమయంలో దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్న మాట, మీ ఓర్పు మీ ప్రాణాలను కాపాడుతుంది. మీ ఓర్పు చేత మీరు మీ ప్రాణాలను రక్షించుకుంటారు. మీరు మీ ఓర్పు చేత మీరు వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారని చెప్పి దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది.